బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఉన్నంత యాక్టివ్‌గా పొలిటికల్‌గా కాంగ్రెస్‌లో పార్టీలో ఉండరు ఎందుకండి? కాంగ్రెస్ పార్టీ తీరు జాతీయ పార్టీ అని చెప్పుకోవడం, దానికి జబ్బలు జరుచుకోవడం. ఇప్పుడు ఆహ్, మామూలుగా నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్‌లలో గాని, లేకపోతే దాంట్లో గాని చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంచెం టవరింగ్ పర్సనల్ లైక్ సబితా ఇంద్రారెడ్డి గారు లేకపోతే మీరు కొంతమంది ఆడ కనిపిస్తూ ఉంటుంటారు. అంటే సోషల్ మీడియాలో గాని, ప్రధాన మీడియాలో గాని. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎందుకు మహిళల్ని ఎంకరేజ్ చేయదా? చేయదు కదా! స్పష్టం. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం అని వాళ్ళే చెప్పుకుంటారు. కానీ ఆ అందులో సముద్రంలో సముద్రం మహిళలు ఉండరా? ఆ సముద్రంలో నీటి బొట్టులాగా కూడా మహిళలను చూడరండి ఆళ్ళు. ఓ పిల్ల కాలువలాగా కూడా మహిళల్ని చూడరు. చూస్తే మహిళలకి ఇంత అన్యాయం చేస్తారా? జనాభాలో సగమైన మహిళని ఎంతగానో మోసం చేస్తా ఉన్నారు. అవును. ఆ రాజకీయంగా చూసినా, ఇటు చూసినా, ఏ రకంగా చూసినా ఆ కొండా సురేఖ గారిని ఎంత హింసించిండ్రు. అవును. వాళ్ళ కూతురు ఎంత దుఃఖము, ఎంత బాధ. అవును. మంత్రి గారి కుమార్తెనే పరిస్థితి అట్లా ఉంటే, మంత్రి గారే గోడే అట్లా ఉంటే ఎక్కడిది? ఏదో నామమాత్రంగా తప్పదు. ఉండాలని, అంతే. సంఖ్యాపరంగా చూపియాలని ఆ ఇద్దరు మంత్రుల్ని పెట్టినట్టున్నాడు తప్ప హ్మ్. వేరే ఏది కనిపించదండి అక్కడ. మహిళలకు కేసీఆర్ గారే మహిళల పట్ల ఒక ఆదరణ, మహిళల హ్మ్. పట్ల, మహిళా నాయకత్వాల పట్ల స్పష్టత, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం అన్నీ చూస్తాం. అంతెందుకు స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి మహిళా రిజర్వేషన్ 50% చేసిండ్రు కదా కేసీఆర్ గారు. జిల్లా అవును. పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంతమంది 50%కి వచ్చినాం కదా. ఇంకో 17% అదనంగా ఇవ్వగలిగిండ్రు కదా. ఇది కేసీఆర్ గారికి మహిళల పట్ల ఉన్నటువంటి కన్సర్న్. రైట్. మొన్న జరిగింది సర్పంచ్ ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ సక్రమంగా తన ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయితే పోషించింది. ఒక 40% దాకా అది బూస్టింగ్ ఇచ్చిందంటారా పార్టీకి? తప్పకుండానండి. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు సింబల్ గుర్తు లేనియే ఉంటాయి గానీ ఎవరు అధికారంలో ఉంటే ప్రజలు అటువైపు ఉంటారు. 80% ప్రజలు కాదు. హ్మ్. పనులు అట్లా జరుగుతాయని వాళ్ళను చెప్పి చేసే ప్రయత్నం ఉంటుంది. అవునవును. అక్కడ నాయకత్వాలు అయితేనేంది, మరి ఆ ఎమ్మెల్యేకు మనకు నిధులు రావు, మన ఊరికి రావు. ఇక నిధుల విషయానికి వస్తే మొక్కాలే. స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలే అవును. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారండి, నియోజకవర్గానికి 2 లక్షల నిధులు కూడా వస్తలేవు, హ్మ్. మరి చస్తే సావులకు, పిలిస్తే పెళ్ళిళ్ళకు పోతున్నాం, అంతే. ఎమ్మెల్యేలకే 2 లక్షల దిక్కులేవు. మా కామారెడ్డి జిల్లాల ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన మదన్ మోహన్ గారు అయ్యా, ప్రపంచ ప్రజా బ్యాంకు బ్యాంకే లేఖ రాసిండు. రాసిండు. ఇది పరిస్థితి. అక్కడ వాళ్ళకే లేవు, ఇక గ్రామ పంచాయతీలకు ఏమి ఇస్తారు? అన్ని పల్లె ప్రకృతి వనాలు ఎండిపోయినాయి, మోర్లన్నీ మురుగు కంపు, రోడ్లన్నీ చెత్తమయం. కేసీఆర్ గారి పాలనలో పల్లెలు తలతలలాడినాయి. అన్ని రకాల ఇంటింటికి మంచినీళ్ళు వచ్చినాయి, రోడ్లైనాయి, మురుగు కాలువలైనాయి, పాఠశాల నిర్మాణమైంది, కొత్త గ్రామ పంచాయతీలైనాయి, యెస్. ఆ యెస్. యెస్. భవనాల నిర్మాణం జరిగింది, తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసిండ్రు. ఇట్లా నాడు పరిస్థితి. అన్ని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు. ప్రతి ఇంటికి తాగునీరు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? ఈ సర్పంచ్‌లు ఏం చేయాలి? వాళ్ళకి ఏం పని మిగిలిందంటే మాడిపోతే బల్బులు పెట్టాలి. హ్మ్. షాక్ అయిన బల్బులు పెట్టాలి. ఓకే. ఆ మూర్లు రోడ్లు ఏమన్నా ఉడిపించాలి. అంతే. ఇంత పని తప్ప ఊర్లలో పనులు లేవు ఇప్పుడు ఇక. హుహు. నిర్మాణాలన్నీ దాదాపుగా కేసీఆర్ గారు ఆ 9.5 సంవత్సరాల్లో చేసేసిండ్రు. అంతే. అన్ని పనులు అయిపోయినాయి. రానున్నది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్. దాంట్లో ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు? ఉమ్. మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే అది పార్టీ గుర్తుల మీద పార్టీ నడుస్తది. గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి స్పష్టంగా ఉంటాయి. తప్పకుండా బీఆర్ఎస్గా మా ఆధిక్యత మేము కనబరుచుకుంటాం. అయినా వీళ్ళు ఆ ఎన్నికలు ఎట్లా జరుగుతానంటే ఎమ్మెల్యే గారు కుర్చేసుకొని ఆడ కూర్చుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంలో తిరుగుతున్నారు జూబ్లీహిల్స్‌లో. అవును. మొన్న అవును. అట్లా అధికార దుర్వినియోగానికి ఎంతగా వాళ్ళు పాల్పడుతున్నా ఎమ్మెల్యేలే స్వయంగా కూర్చొని నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి పోలింగ్ కేంద్రాల లోపల ఎమ్మెల్యేలు కూర్చొని ఓట్లేయించిన ఫలితాలు చూసినాం. వాళ్ళకు సాధారణంగా రావాల్సిన ఫలితాలు రాలేవు. బీఆర్ఎస్కు పెద్దపీట వేసింది ప్రజలు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని బెదిరించినా రేషన్ కార్డులు రద్దు చేస్తామంటారు, సన్న బియ్యం రద్దు అయిపోతాయి అంటారు, ఉచిత బస్సు ఉండదు, కొనసాగదంటారు, ఇట్లాంటి పథకాలు ఎత్తేస్తామని వాళ్ళు ప్రచారం చేస్తారు, భయపెడతారు. అయినప్పటికీ బీఆర్ఎస్కి తప్పకుండా ప్రజలు పట్టం కడతారు. బీఆర్ఎస్ఏ తెలంగాణకు. కేసీఆర్ గారి పాలన తెలంగాణకు రాముడి కాలంలో రక్షణ వ్యవస్థ ఎట్లుందో నాకైతే తెలియదు, కానీ కేసీఆర్ గారికి రక్షణ, తెలంగాణకు రక్షణ కేసీఆర్ గారు. తెలంగాణను ఒక రక్షణ కవచంగా యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని కడుపులో పెట్టుకునే సాదుకునే కన్న తండ్రిలాగా కేసీఆర్. ఆయన పాలన ఒక కన్న తండ్రి పాలన, కుటుంబం లాగా. ఆయనకు తెలంగాణనే కుటుంబం. ఇక అందుకే ఈ కుటుంబం కేసీఆర్ ఎందుకు మాట్లాడారు, బిడ్డకే సమాధానం ఎందుకు చెప్పారంటే వ్యక్తులకు ఆయన స్పందించరు. బిడ్డనా, కొడుక, కుటుంబమా అని చూస్తే ఎవరన్నా ఆమరణ నిరాహార దీక్ష చేయనిస్తారా?
ఏ కుటుంబం అన్నా ఆ. చనిపోవడానికి నేను పోతున్న రాష్ట్రం కోసం అంటే పంపిస్తారా, ఒప్పుకుంటారా? నిర్బంధంగానైనా ఆయనను బతికించుకునే ప్రయత్నం చేస్తారు కదా. కానీ ఆయన వాళ్ళ మాట వినలేదు కదా, ఆ. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు కదా. కేసీఆర్ గారు అది కుటుంబము, వ్యక్తులు కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు. కాబట్టి ఆయన సమాధానం చెప్పారు. ఇంకొకటి, వీళ్ళు ఏదన్నా నేను చిన్న డిబేట్లలో కూర్చుంటే ముందు కవితకు సమాధానం చెప్పండి, ముందు కవితకు సమాధానం చెప్పండి. ఒక్కటి సూటిగా ప్రశ్నించిన నేను, ఆ. మీరు కవిత పక్షాన ఎందుకు మాట్లాడుతారు? మీకు కవిత గారికి ఏంటి సంబంధం? మేము కవిత మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిండు, తాను మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మేము సస్పెండ్ చేసినాం, మేము సమాధానం చెప్పుకుంటాము, సస్పెండ్ చేసుకుంటాము, ఏమైనా చేసుకుంటాము, మా అంతర్గత వ్యవహారం. మీరెందుకు తలదూరుస్తారు? సరే చెప్పండి, కవితను మీరు పార్టీలో చేర్చుకున్నారా, లేదా మీరు ఆమె వెనుక ఉన్నారా, లేదా మీరు ముఖ్యమంత్రిని చేయబోతున్నారా? రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పమంటారా, కవితకు సమాధానం చెప్పి? ప్రతిపక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సమాధానం చెప్పాలనా, మరి కవిత గారికి సమాధానం చెప్పండి. కవిత గారిని ముఖ్యమంత్రిని చేయండి, మేము ఆమెకే సమాధానం చెప్తాం. ఇగో ఈ మాట నేను అన్నాను. ఇది కదా ప్రజలు అనుకుంటారు కదా. అంతే, అదొక డౌట్ అయితే ఉంటుంది. ఓకే మ్యామ్, ఎండ్ ఆఫ్ ద డే సరే 2.5 ఇంకొక 1.5 year తోటి ఎన్నికల వాతావరణం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు సంస్థాగత నిర్మాణం, చాలామంది ఔత్సాహికులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళకు కూడా మాకు ఏదో మా పనులు చెప్పేసి మేము చేసుకుంటామని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నిజంగా ఇంకా పార్టీ అంతర్గత నిర్మాణం మీద ఎందుకు దృష్టి సారించలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ? ప్రత్యేకంగా ఒకరిని ఒక బాధ్యతల్లో కట్టడి చేయడం కాదండి. ఇప్పుడు నేను నా మహిళా విభాగంలో నాకు ఏదైనా బాధ్యత అప్పగించారు అనుకుందా, నేను అదే చూస్తా. అవును, అదే చూస్తా, దానికి సంబంధించి మీ దగ్గర మాట్లాడతా. సమస్త తెలంగాణ ప్రజానీకం గురించి మాట్లాడడానికి అందరం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 60 లక్షల మందిని ఈడ ముఖ్య నేత నుంచి అధినేత నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, నాయకులు ఎవరైనా సమస్త ప్రజానీకం గురించి ఇప్పుడు మాట్లాడాలి. తక్షణ కర్తవ్యం మా ముందున్నది ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగొట్టడం, ప్రజల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు ధోరణిని ప్రశ్నించడం, ప్రజల పక్షాన కాంగ్రెస్ పనిచేసేలాగా ఒత్తిడి చేయడం. ఈ ప్రధాన బాధ్యత ప్రస్తుతం ముందున్నది. ఆ పనిలో ఉన్నాము. త్వరలో సంస్థాగత నిర్మాణం కూడా జరుగుతుంది. అప్పుడు పనుల విభజన జరుగుతుంది. సంస్థాగత నిర్మాణంతో ఏం జరుగుతుంది అంటే పనుల విభజన జరుగుతుంది. ఇప్పుడు అందరము అన్ని పనులు చేస్తున్నాం, అప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తారు.